డాక్టర్ గారు, కొందరికి సెక్స్లో పాల్గొన్నప్పుడు నిమిషం కూడా అవ్వకుండానే ప్రతిసారి వీర్యం పడిపోతుంది. ఇక వాళ్ళకి సెక్స్లో సుఖం పొందడం కుదరదా? దీన్నే శీఘ్రస్ఖలనం సమస్య అంటారు. ఈ శీఘ్రస్ఖలన సమస్యనే ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం. ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ అనేది సాధారణంగా సెక్స్ పరంగా కోరిక కలిగినప్పుడు, మనసు ఉద్రేకం చెందినప్పుడు ఆ మనసుని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళల్లో ఈ రంగా శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. దీనికి యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఎవరికైతే యాంగ్జైటీ స్టేట్ ఉంటుందో, ఆరాటం ఎక్కువగా ఉంటుందో, సెక్సువల్ ఆరాటం ఉండి దాన్ని మనసును కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారో వాళ్ళకి శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. అంతేగాని శీఘ్రస్ఖలన సమస్య ఏ రకమైన నరాల జబ్బు కాదు, నరాల వీక్నెస్ కానే కాదు. అది గుర్తించండి. సెక్స్ వీక్నెస్ కానే కాదు, కేవలం ఒక మానసికమైన పరిస్థితి. ఏంటి మానసిక పరిస్థితి? మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఎవరైతే మనసుని కంట్రోల్ చేసుకోలేక ఊరికి ఆరాటం పడిపోతూ ఉంటారో వాళ్ళకి శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది, వీర్యం ఇట్టే పడిపోతుంది. దీన్ని కంట్రోల్ చేసుకో ఎలాగా మనసును అదుపు చేసుకుని నేర్చుకోవాలండి. దీనికే మాస్టర్స్ అండ్ జాన్సన్స్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని చెప్పారు. మనం చాలాసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాం స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఎలా అనేది. ఎలా అంటే సెక్స్ చేసే ముందు సెక్స్ వీర్యం పడకుండా ఉండాలనుకున్నాడు వ్యక్తి తన పురుషాంగాన్ని తాను ఇలాగా ప్రేరేపించుకుంటున్నాడు. ప్రేరేపించుకుని వీర్యం పడబోతోంది అన్న సెన్సేషన్ రాగానే ఇలా అన్నం మానేయాలి. మానేస్తే వీర్యం పడడం ఉండదు. 2 సెకండ్ నుంచి 4 సెకండ్లు మానేసేటికల్లా ఆ సెన్సేషన్ పోతుంది. మళ్ళీ అప్పుడు ఇలా అనాలి. ఓ 2-3 సార్లు అనగానే మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ మానేయాలి. మళ్ళీ ఇలా అంటుండాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మానేయాలి. అంటే వాడికి మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అలవాటు అవుతుంది. స్టార్ట్ అండ్ స్టాప్, లేదా స్టాప్ అండ్ స్టార్ట్, ఏదైనా అనుకోండి. స్టార్ట్ అండ్ స్టాప్. ఎప్పుడు స్టాపు? వీర్యం పడుతోంది అని ఫీలింగ్ రాగానే స్టాప్ చేసేయాలి. ఇలా అంటుండగా కోరిక కలిగింది, అంగం గట్టిపడింది, వీర్యం పడబోతే తీసేస్తారు చెయ్యి. అంగం అలాగే నిలబడి ఉంటుంది, వీర్యం పడదు. ఫీలింగ్ తెలుస్తుంది, ప్రతివాడి ముందు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. మళ్ళీ పోయాక మళ్ళీ ఇలా అన్నాం, 2-3 సార్లు అంటే మళ్ళీ ఇలా చేస్తుంటే మొదటి రోజుల్లో 2-3 నిమిషాలు పడిపోతుంది, 5 నిమిషాలు పడిపోతుంది. కానీ ఇలా చేస్తుంటే మనసుకి అభ్యాసం అవుతుంది మనసుని కంట్రోల్ చేసుకోవడానికి. ఒక 15 నిమిషాల సేపు తాను ఇలాగ చేయగలిగి ఆపుకోగలిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఓ చేతికి ఒక నూనెగానే రాసుకొని అది దాంట్లో ఇలా పట్టుకోవాలి. యోన్లో ఉన్నప్పుడు ఫీలింగ్లా వస్తుంది. ఓ వెన్నో ఇది రాసి పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ వీర్యం పడిపోయింది. యోన్లో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చాడు, మళ్ళీ వీర్యం పడిపోవట్లేదు. అలా మరి చేస్తే కొంతకాలానికి అది కూడా అలవాటు అయిపోతుంది. అలా అప్పుడు సెక్స్లో పాల్గొడు ముందు కేవలం పురుషాంగాన్ని అలా తీసుకెళ్ళి అది ప్లేస్ పెట్టడం. అసలు యోన్లో పెట్టడం, స్ట్రోక్స్ ఇవ్వకుంటే అలా ఉంచితే ఆ యోన్లో ఉన్న ఆ వెచ్చదనానికి వీర్యం పడకుండా నిలబెట్టుకునే మానసిక స్థితిని వాడు అభ్యాసం చేయగలుగుతాడు, కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ముందు యోనిలో ఉన్నటువంటి ఆ వెచ్చదనాన్ని, ఆ అనుభూతిని అక్కడ ఎక్సైట్ అవ్వకుండా, ఉద్రేక చెందకుండా దాన్ని ఆపుకునే ఒక పరిస్థితిని మానసికంగా ఒక డెవలప్ చేసుకుంటాడు, యాంగ్జైటీ లేకుండా. తర్వాత కొంత అప్పుడు స్ట్రోక్స్ ఇస్తుంటే ఇలా పోయి మళ్ళీ వీర్యం పడబోయడం, మళ్ళీ ఆపడం, స్ట్రోక్స్ ఇవ్వడం, ఆపడం చేయడం చేస్తుంటే వీర్యం పడదు. దీన్ని మాస్టర్స్ అండ్ జాన్సన్స్ అనేవాళ్ళు స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని చేశారు. చాలా జాగ్రత్తగా చేస్తే మాత్రం 80% పీపుల్ దాన్ని వాడు సాధించగలుగుతారు. 80% మందులేం అవసరం. కానీ ఇటీవల కాలంలో మనకి డాపాక్సిన్ అనే ట్యాబ్లెట్స్ వచ్చాయి. అవి స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్. ఈ డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ 30 mg ట్యాబ్లెట్స్ సెక్స్లో పాల్గొనడానికి 2 లేక 3 గంటల ముందు ఒక బెల్లు వేసుకుంటే 30 mg ట్యాబ్లెట్ సెక్స్లో పాల్గొనడానికి 2 లేక 3 గంటల ముందు వేసుకుంటే వీర్యం పడదు. కొంతమందికి 5 నిమిషాలు అవుతుంది, కొంతమంది 10 నిమిషాలు, కొంతమంది 15 నిమిషాలు కూడా అవుతుంది. అంతసేపు ఆపుకోగలుగుతాడు. అంటే ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తున్నాయి? మీ మనసులో ఆరాటాన్ని కంట్రోల్ చేస్తాయి, తొందరగా పడిపోకండి.
మనసులో కలిగే యాంగ్జైటీని కంట్రోల్ చేస్తాయి, నరాల యొక్క ఉద్రిక్తతని కంట్రోల్ చేస్తాయి. అంటే ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ దానికి ఒకటి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, ఏ మందులు సంబంధం లేకుండా. మందులు అయితే కొంత ఈ ఇలా టైం పెట్టే టైం ఓపిక ఉండదు, అలాంటి వాళ్ళు డాపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్స్ సెక్స్లో పాల్గొనడానికి 2 లేక 3 గంటల ముందు 38 ట్యాబ్లెట్ లేదా 60 పవర్ ఉన్న పిల్లలు కానీ 30 వాడచ్చు, 60 పవర్ కూడా వాడుకోవచ్చు. అవి సెక్స్లో పాల్గొనడానికి అంటే రోజుకు ఒకసారి, ప్రతిసారి మాటి కాదు, రోజుకు ఒకసారి వేసుకుంటే ఆ మనసుకి కంట్రోల్ చేసి వీర్యం పడకుండా నిలబెట్టడం ఉంటుందన్నమాట. దీన్ని శీఘ్రస్ఖలనం నిరోధానికి చేసేటువంటి చికిత్సలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.